HK is now in Vizag! హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ కళ్యాణ్ బుప్పై అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. సో ఈ వీడియో టైటిల్ చెప్పినట్టు వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అంతా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకే చూడండి. నేనైతే బిగ్ బాస్ డిఫరెంట్ సీజన్లో ఉన్న డిఫరెంట్ సెలబ్రిటీస్తోని కలిసి మొదటిసారిగా నాకు వైజాగ్ వెళ్ళడం. సో వైజాగ్కి నేను వెళ్తున్నాను అన్నమాట ఫర్ ది గ్రాండ్ ఓపెనింగ్ ఆఫ్ HK పర్మనెంట్ మేకప్ క్లినిక్. వాళ్ళ 4th బ్రాంచ్ వైజాగ్లో ఓపెన్ అవ్వబోతుంది. దాని ఓపెనింగ్కి అందరు సెలబ్రిటీస్ వెళ్తున్నారు, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తున్నాను అన్నమాట. అండ్ ఫ్లైట్లో వెళ్ళబోతున్నాము. సో హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కి వైజాగ్కి వెళ్ళాలంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎయిర్పోర్ట్కి వెళ్తే సరిపోతుంది. నేనైతే వెమ్లా నుండి రావాలి. నాకైతే ఏదైనా ప్రయాణం కంటే కూడా ముందు డే ఒక 2 days ఎక్స్ట్రా జస్ట్ వెమ్లా నుండి హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి రావడానికే పోద్ది అన్నమాట. జస్ట్ సాటర్డే నైట్ ఫ్లైట్, మళ్ళీ సండే నైట్ రిటర్న్. నిజంగా నేను ఎన్నిసార్లు అనుకుంటున్నాను హైదరాబాద్లో ఉండుంటే ఎంత బాగుండేది, అసలు అట్లీస్ట్ 1 గంట దూరాన్నైనా ఉండుంటే చాలా విషయాలకి నాకు బాగుండేది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో అట్లీస్ట్ ఐఎమ్ గ్లాడ్ దట్ నాకు హైదరాబాద్లో ఇంతమంది చుట్టాలు ఫ్రెండ్స్ ఉన్నారు. సో నేను ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి ఉండగలుగుతాను. తీసుకెళ్తాం ఇప్పుడు. చాలా డీసెంట్ గా, చాలా ప్లెజెంట్ గా, కామ్ గా, పీస్ఫుల్ గా ఉంటుంది. సో ఇప్పుడైతే పర్టికులర్లీ నేను మార్నింగ్ లేచైతే డే అంతా టైం స్పెండ్ చేద్దాము అని వెళ్ళిన రీజన్ బుడ్డిని కలవడానికి. జెనీ కళ్యాణి ఆడియన్స్ కోసం అసలు ఎంత కష్టపడుతుందో. ఈ వీడియో నీ బ్లాగ్ లోనే పెట్టాలి, నువ్వు మీ ఆడియన్స్ కి చూపిస్తున్నాను ఎంత కష్టపడుతున్నా ఒక ఫ్రేమ్ సెట్ చేయడానికి అని. ఓకే, నా బ్యాగ్ ట్రైపాడ్ లా మారింది. టాయ్ టాయ్. సో మీకు ఒక బ్యూటిఫుల్ ఫ్రేమ్ సెట్ చేసింది. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. మీ అందరికీ తెలుసు అరుణాచలం ప్రయాణంలో దేవుడిచ్చిన ఫ్రెండ్స్ అన్నమాట, శృతిక అండ్ రాజీ. సో తనని కలవడానికి అయితే వెళ్ళి తనని కలిసి ఈవినింగ్ దాకా వాళ్ళతో టైం స్పెండ్ చేసిన. ఈవినింగ్ అట్లా కెఫే గేట్ అని వెళ్దామని చెప్పేసి వాళ్ళు లిల్లీసా అక్కడికి ఇక్కడికో తీసుకెళ్ళారు, ముచ్చట్లు పెట్టుండే. మేమైతే ఎంత గెట్ అలాంగ్ అవుతామో ఏదైనా విషయానికి చాలా మాట్లాడుకుంటాం అనమాట. సో అట్లా టైం వాళ్ళతో స్పెండ్ చేసి తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళిన. అండ్ నా ఫ్లైట్ వచ్చేసి నైట్ 8:40కి అలా ఉండాల్సిన ఫ్లైట్ కాస్త 10:30కి డిలే అయింది అన్నట్టు. అండ్ నాతో పాటు చాలా అదర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ చాలా 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 మంది రాబోతున్నారు. ఐఎమ్ గోయింగ్ దేర్ యాజ్ ఎ ఫ్రెండ్, యాక్చువల్లీ మోర్ దాన్ లైక్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, యాజ్ ఎ ఫ్రెండ్గా టు సపోర్ట్ అండ్ బీ దేర్ నేను వెళ్తున్నాను అనమాట. అండ్ నేను బెంగళూరు ఓపెనింగ్కి కూడా వెళ్ళాను. అప్పుడు వెళ్ళినప్పుడు కార్తిక్, అశ్వి కూడా ఉండే. బట్ దిస్ టైమ్ ఇట్స్ ఓన్లీ మీ అండ్ ఐ మిస్ బోత్ ఆఫ్ దెమ్. అంటే కశ్విన్ తీసుకుని వచ్చి ఒక్కదానే నేను హ్యాండిల్ చేయలేను కాబట్టి నేను కశ్విన్ తీసుకురాలేదు. అండ్ లాస్ట్ టైం కార్తిక్ యూఎస్ వెళ్ళినప్పుడు తనని తీసుకొని వస్తే ఇక్కడ ఉన్నప్పుడే తనకి కోల్డ్ స్టార్ట్ అయింది అన్నమాట. సో తనకు ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ వెదరా, డర్టా, ఎలర్జీసా తెలియదు, కానీ గాలి తగిలితే తను సర్ది, దగ్గు, సిక్నెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫర్ దట్ రీజన్ నేను తనని తీసుకురాలేదు, మమ్మీ దగ్గర ఉంది. సో అండ్ ఇట్స్ జస్ట్ 1 day చెప్పానంటే గట్టిగా. ఇవాళ పొద్దున వచ్చాను, ఇప్పుడు ఫ్లైట్ ఉంది, మళ్ళీ రేపు నైట్ వచ్చేస్తాను. ఎల్లుండి మార్నింగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతా. సో ప్రాక్టికల్ ఒక 2 days నేను ఉండను. ఇలా దూరం ఉంటుంటే లాస్ట్ టైం నాకు అంత అనిపించలేదు, కానీ దిస్ టైమ్ ఐ మిస్సింగ్ హర్ మోర్. మాటలు వస్తున్నాయి, తనకు అర్థం అవుతుంది. ఐ డోంట్ నో హౌ ఎనీ అదర్ ఇన్ఫ్లుయెన్సర్, మామ్స్, సెలబ్రిటీస్ ఆర్ ఎనీ వర్కింగ్ ఉమెన్ డూ దిస్. ఎట్లా కిడ్ని వదిలేసి వెళ్ళడం అనేది. నేను ఇన్ని డేస్లలో చాలా మంది ఐటీ జాబ్ చేసే వాళ్ళు కూడా ఇంట్లో వదిలేసి పొద్దున సాయంత్రమే వస్తారు అనుకోరే. అట్లనైనా సరే వాళ్ళు పెద్దగా అవుతున్న కొద్దీ ఐ థింక్ కొద్దిగా కష్టమే అనిపిస్తుంది. అండ్ ఐ లిటరల్లీ గాట్ జస్ట్ దిస్ బ్యాగ్. వాళ్ళతో షాక్ అవుతున్నారు, యూఆర్ గోయింగ్ దేర్ లైక్ 2-3 days కోసం ఈ ఒక్క బ్యాగ్ తీసుకొని ఎట్లా వచ్చినామని. దిస్ హ్యాస్ ఎవ్రీథింగ్, యూ వోంట్ బిలీవ్ ఇందులో ఏమేమి ఉన్నాయో చెప్తే. ఇట్ హ్యాస్ ల్యాప్టాప్ చార్జర్, ఒక పెయిర్ ఆఫ్ చెప్పులు, నైట్ డ్రెస్, 2 జతల డ్రెస్సులు ఇందులో ఈ బ్యాగ్లో.
just this handbag does have all this laptop, skincare, makeup and everything. అట్లా వచ్చినాను అని వాళ్ళు షాక్ అయ్యారు అనమాట. నేను అంతకుముందు రేపు ప్యాకింగ్ నేను చాలా బాగా చేస్తాను. ఐ కెన్ ఫిట్ ఇన్ థింగ్స్. వెయిట్ లిమిట్ లేకపోతే బరువు గట్టిగానే ఉంది, ఈజీ 10 కిలోలు ఉంటుంది కావచ్చు, కానీ ఇందులో పట్టించాను అనమాట. సో అట్లనైతే ఎయిర్పోర్ట్లోనే అక్క వాళ్ళని తెలిసిన, అక్క వాళ్ళతో పాటు లాంజ్కి వెళ్ళినా. లాంజ్ అని ఉంటుందని తెలిసినా మైండ్కి స్ట్రైక్ అవ్వలేదు. అండ్ ఆల్మోస్ట్ ఫ్లైట్ టైంకి వచ్చినాం కదా అనుకున్నాం. బట్ డిలే అవ్వడం వల్ల లాంజ్కి వెళ్దాం అనుకుంటే నేను క్రెడిట్ కార్డు పట్టుకొచ్చుకోలేదు. ఎందుకులే క్రెడిట్ కార్డు, నేను క్యాష్ ఉన్నది పట్టుకెళ్తా అండ్ ఏదన్నా గూగుల్ పేనే కదా అనుకున్నా. సో బాగా క్రెడిట్ కార్డు వాడి లాంజ్లోకి వెళ్ళాం అనమాట. ఏడికి వచ్చిన అక్క బాగానే సేవియర్, ఇద్దరు సేవియర్స్. నేను కార్డు మర్చిపోతే బావ కార్డుతోని ఇగో ఈ ఫ్రీ ఫుడ్. అండ్ నేను సావిత్రి అక్క వాళ్ళతో కలిసి వెళ్తున్నాను అండ్ సావిత్రి అక్క వాళ్ళతోనే కలిసి తిరిగి వస్తున్నాను. సేమ్ ఫ్లైట్. అక్కడే శివ కలిసిండు. సో క్రియేటర్స్ని ఎక్కడ కలిసినా సరే క్రియేటర్స్మే. అండ్ యాంకర్ శివ మీ అందరికీ తెలిసి ఉంటుంది. తను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండట. ఇదే ఫస్ట్ బ్లాగ్ అంట. సో అందరినీ ఇంటర్వ్యూ అలా తీసుకున్నాడు అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు హెచ్కే ఓపెనింగ్ వరకు ఒకవేళ హెచ్కేలో ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే ఏ ట్రీట్మెంట్ చేయించుకుంటాం? సో అక్కడైతే తినేసి ఫ్లైట్ డిలే అయింది. సో నాకు తెలియదు అంటిల్ అన్లెస్ నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి అందరినీ చూసేంతవరకు కూడా అందరిది సేమ్ ఫ్లైట్ అన్నది తెలియదు అనమాట. సో మేము మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ వాళ్ళందరినీ కలిసి వెళ్ళాం. చాలామంది వస్తున్నారు ఓపెనింగ్కి అయితే. బికాజ్ అందరూ హెచ్కే పర్మనెంట్ కస్టమర్స్మే. వి ఆల్ నో ఎంత అమేజింగ్ ఉంటాయి వాటి రిజల్ట్స్. మీరు అందరిలో డిఫరెన్సెస్ చూసి ఉంటారు. పర్టికులర్ నా సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ అయితే నాలో చేంజెస్ అయితే చూసారు కదా. సో అలా దాని మీద అంత నమ్మకం ఉంటుంది కాబట్టి అంతా ప్రమోట్ చేయడానికైనా ధైర్యం వస్తుంది అనమాట. ఐఎమ్ మోటివేటింగ్ కీర్తి టు వ్లాగ్ మోర్. ఇప్పుడు కూడా సిగ్గుపడుతుంది. రికార్డ్ చేయి అట్లీస్ట్. సో అందరూ అలానే ఫ్రెండ్స్ అండ్ కస్టమర్స్ లాగానే ప్రమోట్ చేద్దాం అన్నట్టు ఓపెనింగ్ కోసం అని చెప్పేసి వైజాగ్ అయితే బయలుదేరారు అనమాట. సో ఈసారి బిగ్ బాస్లో ఉన్న చాలామంది సెలబ్రిటీస్ అండ్ విన్నర్స్ అందరూ కూడా వచ్చారన్నట్టు. సో అట్లా మా ఫ్లైట్ డిలే అయినా మేము ఎక్కి తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ దిగేసరికి ఆల్మోస్ట్ 12 అట్లా అయింది. లగేజ్ తీసుకొని బయటకు వచ్చేసరికి మా కోసం హర్షిత, కార్తిక్, సిరి, శ్రీహాన్ అందరూ ఆ రాత్రి మార్నింగ్ లేస్తే ఓపెనింగ్ అయ్యి ఎన్ని పనులు ఉన్నసరికి వచ్చి పిక్ చేసుకోవడం కోసం అని చెప్పేసి వచ్చారు. డైరెక్ట్ హోటల్కి వచ్చినా సరిపోయిండేది. బట్ వాళ్ళందరూ అక్కడికి వచ్చారనమాట. అండ్ వీళ్ళు చాలామందికి నేను తెలుసు, నాకు వాళ్ళు చాలామంది తెలుసు. చాలామందిని అయితే రిపీటెడ్గా అదర్ ఈవెంట్స్లో అట్లా కలుస్తూ ఉండే. ఈ ట్రిప్ అయితే మమ్మల్ని ఇంకా క్లోజ్ చేసింది అనుకోవాలి. పర్టికులర్లీ ఫ్యూ పీపుల్ వాళ్ళ గురించి నేను తర్వాత మాట్లాడతాను. నాకైతే ఎయిర్పోర్ట్లో బ్యాగ్ పట్టుకొని వెళ్ళడం ఇబ్బంది అయింది అనమాట. కానీ పాప శివ తన దాంట్లో నెక్స్ట్ రిటర్న్లో ధనుష్, బావ వాళ్ళందరూ హెల్ప్ చేసారు అనుకోరి. బట్ నెక్స్ట్ టైం అయితే దానివల్ల ఒక లెసన్ అయితే నేర్చుకున్నా. తర్వాత నైట్ వెళ్ళి మళ్ళీ అందరూ ఇంతమంది ఒకేసారి కలవడం వెరీ ఫ్యూ టైమ్స్ హ్యాపెన్స్ కదా అన్నట్టు. వి ఆల్ వాంట్ టు సెలబ్రేట్ అండ్ హ్యావ్ సమ్ ఫన్, టాక్ టు ఈచ్ అదర్. ఎందుకంటే నెక్స్ట్ డేనే ఫ్లైట్ ఉంది కదా అని చెప్పేసి కాసేపు నైట్ అంతా ముచ్చట్లు పెట్టినాం. ఇద్దరు కదులుతుర్లే ఆ పండుగ. నెక్స్ట్ డే ఎలా ఉండే అంటే హర్ష సాయి వస్తున్నారు. హీఈస్ లైక్ మెయిన్ గెస్ట్ లాగా అన్నట్టు. తను వెళ్ళిన తర్వాత గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎందుకంటే అందరూ ఒకేసారి ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ ఉన్నారు. అందరూ ఒకేసారి వెళ్తే హడావిడి ఉంటుంది. గ్రూప్స్ లాగా వెళ్ళుండే అనమాట. గుడ్ మార్నింగ్ రూమ్మేట్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. ఇప్పుడు లేచారు మీరు? సో ప్రెటీ. Look at her makeup. Hey Jessie. Good morning. Morning. Black and white. Classic look. Yeah. Same combination of the Nice. First look at the Vizag. But I want to explore. Hey, ఇక్కడ కొండలు ఉన్నాయా? This has hills. Nice. And it's crowded, like just like any other city, of course, but కలినాక సో ఫైనల్లీ ఇలా ఉంది మనకు. ఇప్పుడు దాకా రెడీ అయ్యాము ఒక గంట సేపు. 15 నిమిషాలు. ఎలా ఉంది? బాగున్నారు, ఇద్దరు బాగున్నారు.
సో ఫైనలీ రెడీ అయిపోయాము. ఏంటో ఈ రోజు వైట్ లోనే ఉన్నాము అందరూ. ప్రశాంత్, జెస్సీ అందరూ వైట్ లో ఉన్నాము. మేబీ వైట్ అండ్ బ్లాక్ అనేది అది యూనివర్సల్ క్లాసిక్ లుక్ అండ్ యూనివర్సల్ కూడా చాలా నచ్చుతుంది అనమాట అది. సో రెడీ అయిపోయాము, ఇంకా లెట్స్ గో ఫైనల్ టచ్ అప్. అండ్ హియర్ విత్ కెమెరామ్యాన్ కళ్యాణితో అందరూ ఎంత ప్రిటీగా తయారైపోయారో. లుక్ ఎట్ దెమ్, లైక్ ప్రియాంక జైన్, ప్రియాంక సింగ్, కీర్తి, లైక్ యూ నేమ్ ఇట్, ఎవ్రీబడి సో క్యూట్. ఎంత బాగున్నారు. You are like top. ఆల్వేస్ You are like top. మీరు టాప్ లో ఉన్నారు, నేను స్కర్ట్ లో ఉన్నా. అండ్ అక్కడ నేను సమ్ అదర్ వైజాగ్ పీపుల్ లైక్ మీకు రమ్య తెలిసి ఉంటుంది, డెవిల్ క్యూటీ. సో వాళ్ళని అట్లా చాలా మందిని కలిసాను. వి ఆల్ నో ఈచ్ అదర్, వి ఆల్ ఫాలో ఈచ్ అదర్. సో అట్లా కలవడం, ఒక్కొక్కరు అయితే నిజంగా ఇన్ పర్సన్ ఎంత ప్రెట్టీగా ఉన్నారంటే. HK is now in అండ్ అలా అందరం అయితే కలవడం అయింది. ఆబ్వియస్లీ హెచ్కే గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఇట్స్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ బికాస్ ఆఫ్ ఇట్స్ రిజల్ట్స్. వైజాగ్లో కూడా కొత్త బ్రాంచ్ అయితే ఇప్పుడు ఓపెన్ అయింది. సో మీ అందరూ ఖచ్చితంగా వెళ్ళండి, ట్రై యువర్ సెల్ఫ్. అండ్ మీరు ట్రై చేశాకే మేము ఎంత చెప్పినా సరే మీకు తెలుస్తుంది కదా. సో మా వరకైతే మా రిజల్ట్స్ చూసారు కాబట్టి కొద్దిగా నమ్మకం వచ్చి ఉంటుంది. బట్ మీరు వెళ్ళి కూడా ట్రై చేయండి, తర్వాత మీకే తెలుస్తుంది. సో ఐ రియల్లీ విష్ వైజాగ్ బ్రాంచ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఐ నో యూ గైస్ ఈ సోఫార్ ఇచ్చిన సపోర్టే నెక్స్ట్ కూడా ఇస్తారని చెప్పేసి. సో అట్లనైతే ఓపెనింగ్ అయితే చాలా బాగా జరిగింది. వి ఆల్ టుక్ సమ్ ఫొటోస్, వీడియోస్, అవన్నీ నన్ను వాళ్ళందరినీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు తెలుస్తుంది. సో గో అండ్ ఫాలో అస్ దేర్. సో అవన్నీ చేసిన తర్వాత వి ఆల్ రిటర్న్డ్. అండ్ ఇంతమంది వచ్చేసరికి చాలామంది క్రౌడ్ వచ్చారు. లాస్ట్ టైం బెంగళూరుకి వెళ్ళినప్పటికంటే కూడా ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండేది, ఎందుకంటే బెంగళూరులో మన తెలుగు క్రౌడ్ ఎక్కువ ఉండదు కదా. బట్ ఈసారి చాలా మంది క్రౌడ్ వచ్చిండే. అండ్ అట్ ద సేమ్ టైం సెలబ్రిటీస్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈసారి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉండే అనమాట. వాళ్ళందరూ వచ్చి అట్లా అందరూ లైక్ ఎగ్జైట్ అవ్వడం, అంత టైం అండ్ ఎఫర్ట్ పెట్టి రావడం, కలవడం. ఈవెన్ నా కోసం కూడా చాలామంది వచ్చారు. సో థ్యాంక్ఫుల్ మీ అందరూ అక్కడ దాకా వచ్చినందుకు. జస్ట్ వన్ డే కూడా ఫ్యూ అవర్స్ ముందు నోటీస్ ఇచ్చాను నేను నా ఇన్స్టాగ్రామ్లో నేను వస్తున్నానని. అది చూసి వచ్చారంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు నేను మాటలు తక్కువ, అంటే నా కోసం అక్కడ దాకా రావడం మీరు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యాడ్ సో మచ్ ఫన్. అండ్ ఎస్పెషల్గా ఫ్యూ పీపుల్తోనే ఐ బికేమ్ సో క్లోజ్ అన్న. పింకీ, పరి వీఆర్ ఆల్రెడీ బిట్ క్లోజ్ బిఫోర్ కూడా, అండ్ ఇంకా క్లోజ్ అయినాం. కీర్తి కానీ, సో అలా వెరీ అదర్ పీపుల్ కూడా. సో వీ ఆల్ బికేమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ట్రిప్ అయిపోతుంది అని అంటే వీ ఆల్ ఫెల్స్. అండ్ ఈవెన్ లైక్ పల్లవి ప్రశాంత్ అక్క అనుకుంటే ఎంత అసలు ఈజ్ లైక్ విన్నర్, కానీ బిగ్ బాస్ విన్నర్ లాగా కూడా ఉండడు. ఎంత బాగా మాట్లాడతాడో. లైక్ ఇక్కడే నెక్స్ట్ కలుస్తాము. సో తను వెంబడి వస్తాడంట. సో అప్పుడు నెక్స్ట్ నా వీడియోస్లలో వాటిలలో చూడతారు. అట్లా సెలబ్రిటీస్ అయినా సరే నోబడీ హ్యాస్ దట్ ఫీలింగ్. యార్ ఎంత మంచిగా ఉంటారు, ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటారో. ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైం, గ్రేట్ టైం. యాక్చువల్లీ ట్రిప్ అయిపోతుంటే లాస్ట్లోనైతే అబ్బా అయిపోతుందని, ఎస్పెషల్లీ గర్ల్స్ అయితే అబ్బా అయిపోతుందని చెప్పేసి వీఆర్ ఆల్ డిస్కసింగ్ అబౌట్ ప్లానింగ్ ఏ గర్ల్స్ ట్రిప్. సో లెట్స్ సీ ఈ వాట్సాప్ గ్రూపుల నుండి ఎప్పుడు రియల్ లైఫ్లోకి వస్తుంది అని. బట్ వీ బ్యాడ్లీ వాంట్ టు, ఒకవేళ గర్ల్ ట్రిప్ కంటే ముందు వీలైతే మా గర్ల్స్ అందరం కూడా కలుద్దామని అనుకున్నాం అనమాట. విల్ సీ. సో అట్లా మేమైతే వైజాగ్కి విత్ ఆల్ దిస్ బిగ్ బాస్ స్టార్స్ అలా ఫ్లైట్లో వెళ్ళి రావడము. అండ్ దిస్ మై ఫస్ట్ టైం కమ్మింగ్ టు వైజాగ్. సో కానీ నేను ఏం తిరగలేదు, ఏం చూడలేదు. ఐ నో వైజాగ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మేబీ ఇట్స్ జస్ట్ అలా వచ్చి సిటీని జస్ట్ కళ్ళతో ఇలా మీద చూసి వచ్చిన. నెక్స్ట్ టైం ఎక్స్పీరియన్స్ అదంతా జరగాలని కోరుకుంటున్నా. మళ్ళీ ఒకసారి అయితే వైజాగ్కి రావాలని కోరుకుంటున్నా. వచ్చినప్పుడు అయితే మీరందరూ తిప్పుతారు కదా వైజాగ్లో ఉన్న వాళ్ళు. సో మీరు ఎంతమంది వైజాగ్ నుండో కూడా కింద కమెంట్ చేయండి. అలా మారుతుందా? ఇది ఎట్లుంది తెలుసా? లైక్ వై ఐ లైక్ ఇట్ మోర్ ఈస్ బికాస్ ఆఫ్ ద కలర్. బ్లాక్ ప్యాంథర్ లా ఉంది ఇది. అండ్ హెచ్కే ఆల్రెడీ ఓపెన్ అయిందన్న విషయం ఎంతమంది తెలుసు, ఎంతమంది ఆల్రెడీ వెళ్ళారు, విజిట్ చేశారన్నది కూడా కింద కమెంట్ చేయండి. సో అట్లనైతే వైజాగ్కి వెళ్ళడం రావడం అయితే జరిగింది. మన ఇద్దరం కలిసి నొక్కేద్దాము బ్యాగ్. ఐ లైక్ ఇట్ నిజంగా.
సో క్యూట్ కదా. అండ్ నెక్స్ట్ ఆ నైట్ ఇంకా మా అక్క వాళ్ళతో కలిసి నేను అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, జ్యోతక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆల్మోస్ట్ నైట్ 10:30, 11 అలా అయిందనమాట. సో అక్క దగ్గరికి వెళ్ళి అక్క దగ్గరే టైం స్పెండ్ చేసి నైట్ తిని రాత్రి ఆల్మోస్ట్ అక్క నేను గెలిచినామంటే టైం సరిపోదు, ముచ్చట్లు 4:30 ఎప్పుడో పడుకొని మళ్ళీ మార్నింగ్ 10:30, 11కి లేచి ఫ్రెష్ అప్ అయి తినేసి నేను బావ చికెన్ చేసిండు. ఎస్, సో తినేసి నేనైతే మళ్ళీ తిరిగి వేములవాడకి బయలుదేరిపోయాను అనమాట. సో యా, అది దట్స్ మై వైజాగ్ ట్రిప్. అండ్ వైజాగ్లో హెచ్కే ముచ్చట్లు అండ్ మీటింగ్ ఆల్ దిస్ బ్యూటిఫుల్ అమేజింగ్ టాలెంటెడ్ పీపుల్ అనమాట. సో ఇది మీరు అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ వాళ్ళ యూట్యూబ్ వీడియోస్లలో ఆల్రెడీ చూసి ఉంటారు. చూడకపోతే వెళ్ళండి, చూడండి. ఇంకా మోర్ ఇన్సైట్స్ అంటే యాక్చువల్గా బిజీగా ఉండే ఎవ్రీథింగ్ ఐ డిడెంట్ క్యాప్చర్ సో మచ్, బట్ చాలా అదర్ పీపుల్ డిఫరెంట్ మూమెంట్స్లలో క్యాప్చర్ చేసి ఉంటారు కదా, వాళ్ళందట్లా దాంట్లో కూడా మీరు చూడొచ్చు వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అండ్ అనేసి. సో యా, మీకు ఈ వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేసింది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ఐ విల్ సీ యు ఆల్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై.